అలోబా ఇంటరప్ట్స్ ది ప్లే. అలోబా అనేవాడు అతను మధ్యలో జోక్యం చేసుకొని నడిచేటువంటి ఆ నాటకాన్ని ఆపాడు. చూద్దాం కొత్త చాప్టర్ ఇది. A Western pilgrim who was visiting Mehrabad for an extended period often did humorous skits and plays for the Mandali on a Sunday at Mehrabad. ఒక పాశ్చాత్య దేశాల నుంచి ఒక సందర్శకుడు వచ్చాడు. అతను మామూలు 1-2 రోజులు గారు 3 నెలలో 5 నెలలో ఉండడానికి వచ్చాడు. అతను మెహరాజాదులో మండలి వాళ్ళ వినోదం కోసం చిన్న చిన్న హాస్య నాటికలు అలాంటివి వేసి ఆ ప్రదర్శన ఇచ్చి వాళ్ళందరినీ ఆనందపరుస్తూ ఉండేవాడు. ఆఫ్టర్ అబ్జర్వింగ్ ది ఇండివిజువల్ మండలీస్ ట్రేడ్స్, స్త్రీ ఆవిడ వచ్చినవాడు పొరపాటు మగవాడిగా, షీ డిసైడెడ్ టు డూ హ్యూమరస్ స్కిట్స్ అబౌట్ దెమ్ అండ్ దేర్ హెల్పర్స్. ఈ మండలి వాళ్ళందరినీ నిశితంగా గమనించి వాళ్ళని ఇమిటేట్ చేస్తూ చిన్న చిన్న తమాషా సంఘటనలతో చిన్న హాస్య నాటికలు చేస్తూ ఉండేది. షీ డిడ్ ఎ స్కిట్ ఆన్ ఎరిచ్ అండ్ సబ్సిక్వెంట్లీ అండ్ బావుజీ అండ్ హీస్ హెల్పర్స్. ఆవిడ ఒకసారి ఇరిచ్ మీద ఒక చిన్న హాస్య నాటిక, అలాగే బావుజీ మీద. అంతేకాకుండా వాళ్ళు కూడా సహాయకులు ఉంటారే, ఈ దేవానా, ఈ రుస్తం, ఈ పాత్రలు కూడా ఇమిటేట్ చేయిస్తూ నాటికలు పెట్టేది ఆవిడ. షీ వుడ్ డ్రెస్ అప్ యాజ్ ఎ మండలి మెంబర్ అండ్ ఇమిటేట్ దేర్ గెస్చర్స్ అండ్ ద వే దే టాక్డ్ విత్ దేర్ హెల్పర్స్. ఆవిడ ఒక ఇరిచిలాగే వేషం వేసుకొని అలాగే సేమ్ అతను ఎలా వేసుకుంటాడో వచ్చి ఆ ఇరిచి ఎలాగైతే మాట్లాడతాడో ఆ సౌంజ్ఞలు ఎలా చేస్తాడో అలాగే చేసి చూపిస్తూ ఉండేది. అలాగే బావుజీ కూడా ఆయన ఎలాగ మాట్లాడతాడో చేస్తూ ఉండేది. ద థీమ్ వుడ్ బి రెడిక్యులస్లీ ఫన్నీ, చాలా నవ్వు వచ్చేసేలాగా ఉండేది ఆ హాస్యం అంతా. షీ వుడ్ ఆఫెన్ చెక్ విత్ మీ and also some of Bavuji's other helpers regarding his various characteristics as we pursue them. నన్ను ఒకసారి అడిగింది, నువ్వు చెప్పవా కొంచెం, వీళ్ళు చేసి కొంచెం నవ్వు తెప్పించి పనులు ఏమైనా మీ దగ్గర ఉంటావు కాబట్టి నువ్వు చూస్తూ ఉంటావు కదా, ఈ రిచ్ గురించి కానీ బావుజీ గురించి కానీ కొంచెం కొంచెం మాకు చెప్పు, మేము అవన్నీ కాపీ చేస్తూ ఉంటామని నా సాయం కూడా అడిగేది. దెన్ షీ ఇమిటేటెడ్ బావుజీ ట్రయింగ్ టు హైలైట్ దోస్ స్టేట్స్. బావుజీ అంటే మనకి ఎందుకు ఎక్కువ నవ్వు తెప్పిస్తే, బావుజీ ఒక అరగంట మాట్లాడితే 2 సార్లు 3 సార్లు ఒకలా చేస్తాడు అతను ఒక గెస్చర్, అది నిమిషంకి చేస్తూ ఉంటారు వీళ్ళు, అంచేత మనకి ఎక్కువ నవ్వు వస్తుంది. ఇప్పుడు అయ్యన్నారు అనుకోండి ఇలా పెడతాడు, ఆ ఇమిటేట్ చేసి వాడు ప్రతి నిమిషం ఇలాగే పెడుతూ ఉంటాడు, అందుకని మనకి ఎక్కువ నవ్వు వస్తుంది. నిజానికి అతను మొత్తం ఆ సినిమాలో 2 సార్లు 3 సార్లు అంటాడు అంతే, కానీ ఇమిటేట్ చేసేవాడు ఇలాగే ప్రతి చెప్తాడు, అంచేత ఎక్కువ నవ్వు వస్తూ ఉంటుంది. అలాగా బావుజీ గురించి నేను చెప్పాను కొన్ని పాయింట్లు, అవన్నీ హైలైట్ చేసి అవే లక్షణాలు కనపడేలాగా చేసేది ఆవిడ. షీ దెన్ డిసైడెడ్ టు డూ ఎ స్కిట్ ఆన్ అలోబా. అలోబా మీద కూడా ఇలాంటిదే చేయడం చేసి. అలోబా వుడ్ విజిట్ మేరాబాద్ వన్స్ ఎ మంత్ వేర్ హీ వుడ్ స్టే ఎట్ ది ఎంపీసీ ఓవర్ నైట్. నెలకొక్కసారి అలోబా మెహరాబాద్ వెళ్ళేవాడు, అంటే సమాధి దర్శనం చేసుకున్నాడు. ఆ రాత్రికి పిలిగ్రిమ్ సెంటర్లో ఉండిపోయేవాడు. నెక్స్ట్ మార్నింగ్ హీ వుడ్ విజిట్ బాబా సమాధి అట్ ఆరతి టైమ్ అండ్ ఆఫ్టర్ స్పెండింగ్ సమ్ టైమ్ అట్ మెహరాబాద్ హీ వుడ్ రిటర్న్ టు మెహరాబాద్. ఆ రాత్రి కొనిపోయి పొద్దున్నే 7 గంటలకల్లా మళ్ళీ సమాధి దగ్గరికి వెళ్ళి ఆరతి అయిన తర్వాత అప్పుడు తిరిగి మెహరాబాద్ వచ్చేసేవాడు. అలోబా వాజ్ ది మోస్ట్ పెక్యులియర్ మండలి, చాలా వింత అయినటువంటి మండలి మెంబర్ అతను. ఒకసారి బాణేశ్వరరావు గారి ఫ్యామిలీ, నా ఫ్యామిలీ మధ్యలో కొండ ఎక్కుతున్నాం, ఆయన కొండ దిగుతున్నాడు. పైన జై బాబా అన్నాం, జై బాబా చూడలేదు మాకేసి. బాణేశ్వరరావు అన్నారు, ఏమంటే ఫోటో తీసుకుందాం ఒకటి అడిగాను. నేను వెళ్ళాను, మేము ఫోటో తీసుకొచ్చాం, 10 రూపీస్, ఇట్ కాస్ట్ 10 రూపీస్. ఓకే, ఎస్ యూ టేక్ ఏ ఫోటో, కమ్ ఆన్, వేర్ యూ వాంట్ మీ టు స్టాండ్. ఈ ఎండలోకి 2 కొంచెం బాగా పడుతున్నా, ఆడ లైట్లో తీసాం, ఇలాగ ఫోటో ఉన్నాయి ఆయన దగ్గర ఫోటోలు, 10 రూపీస్ ఇచ్చాం, జై బాబా థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. అలా ఉంటుందన్నమాట ఆయనతో. ఏం చేస్తాడు ఆ 10 రూపాయలతో? ఫోటోలు కట్టిస్తూ ఉంటాడు ఆయన. మనం చదువుకున్నాం కదా హోటల్స్లో తగిలించాడు. అలా కాకుండా అదే కాకుండా మామూలుగా ఎవరైనా వెళ్ళి నాకు ఇలా కష్టం ఉందని చెప్తే ఆయన ఫోటో తీసి ఇచ్చేవాడు. ఇచ్చి నీ బెడ్రూమ్లో నువ్వు
నీ మంచం మీద ఉన్నంతసేపు నీకు కనపడుతూ ఉండాలి బాబా, అలా పెట్టుకో చెప్పేవాడు. మిగిలిన దేవుళ్ళ ఫోటోలన్నీ తీసి, ఎందుకంటే బాబా వచ్చి నీకు సాయం చేయాలంటే మిగిలిన అని పెడితే రాడేనా ఇలాగే చెప్పేవాడు. ఆయన ఒక్క ఫోటోయే ఉండాలి, అప్పుడు ఫుల్గా వస్తాడు లోపల నీకు సాయం చేయాలి. నువ్వు అన్ని దేవుళ్ళు పెడితే ఆయన అలాగే వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఇదే చెప్పేవాడు. దాని కాస్ట్ 20 రూపీస్ అయింది, లేకపోతే 10 రూపీస్ అయితే 10 రూపీస్ అనేవాడు. ఆ 10 రూపీస్ ఇచ్చే నాకు అనేవాడు. అలా వింతగా ఉండేవాడు మిగిలిన వాళ్ళతో పోలిస్తే. అలో వెరీ చైల్డ్ లైక్ ఇన్ నేచర్. ఒక చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడు, అలాగా పేచీ పెడుతూ ఉంటాడు, కోపం చేస్తూ ఉంటుంది, చిన్నపిల్లాళ్ళగే ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఎట్ మేరాబాద్ ఆరతి ఈజ్ డన్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎట్ 7 o'clock. మనకి మేరాబాద్లో సమాధి దగ్గర ఉదయం 7 గంటలకి సాయంత్రం 7 గంటలకి ఆరతి జరుగుద్ది. ఎట్ ది ఎంపీసీ ఎర్లీ మార్నింగ్ టీ వాజ్ సర్వ్డ్ ఎట్ 6 AM. ఈ పిలిగ్రిమ్ సెంటర్ టైం టేబుల్ డి హాస్టల్ లాగే 6 గంటలకల్లా బెల్ల కొట్టేసి టీ ఇచ్చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది పిలిగ్రిమ్స్ హ్యాడ్ దేర్ ఎర్లీ మార్నింగ్ టీ అండ్ వెంట్ అప్ ద హిల్ ఫర్ ది మార్నింగ్ ఆరతి. అక్కడ మకాం ఉండేవాళ్ళంతా కూడా 6 గంటలకి లేచిపోయి 5:30 కల్లా బెల్ల కొట్టేస్తారు, లేపేస్తారుగా. తయారైపోయి 6 గంటల టీ తాగేసి కొండ మీకు వెళ్ళిపోతూ ఉంటారు. అందరికీ ఇదే అలవాటు. However, some pilgrims would just hang around the MPC and skip the morning arati, probably with the intention of going a little later in the day and spending some time in private at the samadhi. కొంతమంది ఎక్కువ ముసలోళ్ళు ఉంటారు, బద్దకస్తులు కూడా ఉంటారు. ఆ 2 సార్లు ఎక్కడ వెళతాంలే అబ్బాయి, ఏకంగా స్నానం చేసేసి టిఫిన్ తినేసి అప్పుడు వెళదాంలే ఒకసారి. ఆ పైన ఖాళీగా కూడా ఉంటుంది, జనం ఉండరు, హాయిగా సమాధిలో కాసేపు కూర్చోవచ్చు అని ఎవరు అలవాటు ఉంటుంది. కొంతమంది అలా కూడా ఉండేవారు. When it was almost 6:45, a warning bell would be sounded at the MPC, indicating to the pilgrim that the time of Aarti was drawing near. 6:07కి పిలిగ్రిమ్ సెంటర్లో ఒక అలవాటు అనమాట. మళ్ళీ బెల్ల కొట్టేవారు, అయ్యా పడుకున్న వాళ్ళు లేవండి, టైం అయిపోతుంది, ఇంకా 1/2 గంట ఉంది, తొందరగా ఆరతికి వెళ్ళండి అని. ఈ ఫలోబా నోటీస్ ది పిలిగ్రిమ్స్ లింగరింగ్ అండ్ నాట్ గోయింగ్ ఫర్ ది మార్నింగ్ ఆరతి, హీ వుడ్ అడ్మానిష్ దెమ్. ఆ రోజు కనుక అలోబా ఉండి రోజైతే తిట్టిపోసేవాడు అందరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి పడుకోవడానికి, మీ ఊళ్ళోనే పడుకోవచ్చుగా, ఇక్కడ దాకా పండి బయలుదేరండి పైకి పదండి అందరి మీద విడిచిపడేవాడు. He would even have announcements made all over the MPC encouraging pilgrims to proceed to the morning arati, reminding them of their purpose of being here. అది ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి, సమాధి దర్శనం కోసమే కదా. టైం అయిపోయింది, ఉండకండి, బయలుదేరండి, ఎవరు ఉండదు, అందరూ తలుపులు వేసేయండి. మనకి అమరతిథులు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాను చూడండి, ఎవరు ఒక్కడో ఉండకూడదు, నీకు బాగోలేదు హాస్పిటల్లో జాయిన్ అవ్వు, అంతేగాని ఇక్కడ పడుకోవడానికి కుదరదు, కొండ మీకు పోవలసిందే, ఆ మౌనంలో అక్కడ ఉండవలసిందే అని అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటారు. అలాగూ అలోబా కూడా అందరికీ అనౌన్స్మెంట్లు చేయమనేవాడు. So when a Western pilgrim decided to do a skit on Aloba, she chose to highlight this incident and exaggerated the whole situation to make it appear hilarious. సో ఇది చెప్పాను నేను అలోబాకి. అమ్మ భలే ఉంది ఇది, కొంచెం మసాలా వేసి కొంచెం డోసు పెంచి దీన్ని బాగా చేస్తాను అని ఆవిడ. When the skit was being performed at Merajad for the Mandali, Aloba was sitting and watching it too. ఇది పాపం అలోబాకి తెలియదు ఇదంతా, మేము ఇదంతా ప్లాన్ చేసేవని. అతను కూడా అందరితో పాటు కూర్చున్నాడు, చూస్తున్నాడు. The pilgrim dressed as Aloba entered the Mandali hall. ఈవిడ అలోబాలాగే వేషం వేసుకుంది, సేమ్ అలోబా డ్రెస్ వేసుకుని ఆ మండలి హాల్లోకి అడుగుపెట్టింది. అండ్ ఇడ్ అలోబాస్ ఇమిటేషన్ ఆఫ్ అడ్మానిషింగ్ ది పిలిగ్రిమ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి, సమాధి కోసం వచ్చావా, ఇంకా పడుకుంటావా, బుద్ధి లేదా నీకు అని అలోబా ఎలాగైతే తిడుతూ ఉంటాడో అలాగే తిట్టడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి. షీ డిడ్ ఇట్ ఆల్మోస్ట్ టు పర్ఫెక్షన్. ఎంత బాగా చేసిందంటే అలోబాయే చేస్తున్నాడా అని మాకు అందరికీ అనిపించింది. She then proceeded to make announcements in the different wings of MPC in which she said. ఆ పిలిగ్రిమ్ సెంటర్లో ఒక్కొక్క వింగ్లో ఎలాగ అనౌన్స్మెంట్లు చేశారో అది కూడా చేయడం మొదలెట్టింది ఆవిడ. All pilgrims who are sleeping should get up immediately and proceed to Baba Samadhi for Arati. Even those who are sick, dying or dead should get up immediately and proceed to the Samadhi. ఆవిడ ఏం చేసింది అనౌన్స్మెంట్, పడుకున్న వాళ్ళందరూ లేవండి, లేచి వెంటనే వడివడిగా సమాధి వైపు అడుగులు వేయండి,
నీరసంగా ఉన్నవాళ్ళు, ఒకవేళ చచ్చిపోయిన వాళ్ళైనా సరే లేవాల్సిందే, తప్పదు, లేచి సమాధికి బయలుదేరవలసిందే అని అనౌన్స్మెంట్ చేసింది ఆవిడ. ద వే షీ ఇమిటేటెడ్ అలోబా వాజ్ వెరీ హిలేరియస్ అండ్ ఆల్ వర్ లాఫింగ్ ఇంక్లూడింగ్ ది మండలి ఎక్సెప్ట్ అలోబా. అందరూ ఉన్నారు అక్కడ, ఇరిచు, మెహరా, మణి, వీళ్ళందరూ విరగబడి నవ్వుతున్నారు, కానీ అలోబా మాత్రం నవ్వటం సీరియస్గా ఉన్నాడు. అలోబా క్విక్లీ గాట్ అప్ ఆన్ హిస్ ఫీట్ అండ్ వాక్ టు ది సెంటర్ ది మండలి హాల్. అతను గంభీరంగా లేచిపోయి నడుచుకుంటూ మండలి హాల్ మధ్యలోకి వెళ్ళాడు. హీ ఇంటరప్టెడ్ ది ప్లే సేయింగ్, వెయిట్ ఎ మినిట్, దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ సెడ్. వెంటనే వెళ్ళి, ఒక్క నిమిషం ఆపండి డ్రామాని, అలాగే ఆపండి, ఆపారు. నేను ఇలా చెప్పలేదు, నేను ఎప్పుడు ఇలా చెప్పను. ఆయన ఆపించాడు ముందు డ్రామాని. నేను అన్నది ఇది కాదు సుమన్. హీ స్టూడ్ ఫేసింగ్ ది మండలి అండ్ ద పిలిగ్రిమ్ హూ ఆర్ సీటెడ్. మండలి వాళ్ళు ఎదురుగా ఉన్నారు, వచ్చినటువంటి సందర్శకులు కూడా ఉన్నారు, వాళ్ళందరితో అది నిజాయితీగా అలోబా చెప్తున్నాడు. లుకింగ్ ఎట్ బాబా సిస్టర్ మణి, అలోబా సెడ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్. మణితో అంటున్నాడు, అసలు జరిగింది ఏమిటో నీకు చెప్పాలి కదా, నన్ను చెప్పనివ్వండి అన్నాడు. ఆఫ్టర్ టీ వెన్ పిలిగ్రిమ్స్ సిట్ and chit-chat and forget that it is time for Baba's Arati and don't make the effort to go there, I can't tolerate. అతను పాపం సంజయ్షి కూడా ఇచ్చుకుంటున్నాడు. అతను ఆ సంజయ్షి ఏమని ఇచ్చుకుంటున్నాడు, టీ తాగేస్తున్నారు 6ంటికి, 7ంటికి వెళ్ళాలి, కానీ వీళ్ళు అసలు వెళ్ళి స్పృహ లేదు, వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటున్నారు, నేను భరించలేను అది, అందుకని నేను అలా మాట్లాడాను అంతే అని అలోబా దానికి సంజయ్షి కూడా ఇచ్చుకున్నాడు. సో ఐ మేక్ అనౌన్స్మెంట్స్ టు రిమైండ్ దెమ్ దాట్ దే షుడ్ టేక్ దిస్ సీరియస్లీ. అందుకని నేనే అనౌన్స్మెంట్ చేయించేవాడిని, ఎందుకు వచ్చాము ఇక్కడికి, అది మర్చిపోకూడదు కదా మనము అని నేను అనౌన్స్మెంట్స్ పదే చేయించాను. ఆల్సో వాట్ ఈజ్ సేడ్ ఇన్ ది ప్లే ఈజ్ నాట్ కరెక్ట్. అంతేకాదు ఆ అమ్మాయి వాడిన భాష కూడా అది కరెక్ట్ కాదు పూర్తి. When I make announcements, I say those who are sick or taking medical treatment should continue sleeping. నేనేం చెప్పేవాడిని, నీరసంగా ఉన్నవాళ్ళు కానీ, మందులు వాడుతూ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు పడుకోవచ్చు, వాళ్ళని నేనేమి ఆటంకం కలిగించాను అని చాలా జాగ్రత్తగా మర్యాదగా నేను అనౌన్స్మెంట్ చేయించేవాడిని. అదర్ షుడ్ ప్రొసీడ్ టు ది సమాధి, మిగిలిన వాళ్ళు మాత్రమే తప్పనిసరిగా సమాధికి వెళ్ళాలి అని నేను చెప్పించేవాడిని. దిస్ ఈజ్ వాట్ ఐ సే, ఇది మాత్రమే నేను చెప్పింది, నన్ను పొరపాటున అపార్థం చేసుకోకండి అని సంజయ్షి ఇచ్చుకున్నవాడు అలోబా. ద హోల్ సీన్ వాజ్ సో హిలేరియస్, ద మండలి అండ్ ద పిలిగ్రిమ్ బర్స్ట్ అవుట్ లాఫింగ్. దీనికి మళ్ళీ నవ్వేవారు ఈ మండలి వాళ్ళు, ఎందుకని వినోదం కోసం వీళ్ళు సరదాగా ఇమిటేట్ చేసి చూపెడుతూ ఉంటే దానికి సంజయ్షి ఇచ్చేవాడు. అంటే అంత పసివాడు లాంటి వాడు అలోబాతకి, అది గమనించలేదనమాట, వీళ్ళు పొరపాటు చేస్తున్నారు అని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడానికి అతను పూనుకునేవాడు. ఇమాజిన్ 2 అలోబాస్ స్టాండింగ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది మండలి హాల్. మాకు ఎలా అనిపించింది, 2 అలోబాలు ఉన్నారు, ఒకడు నిజం అలోబా, ఒకడు ఇమిటేషన్ అలోబా, వీళ్ళిద్దరూ మండలి హాల్లో నుంచి ఉన్నారు. One interrupting the other and discrediting what was being said to present his viewpoint, and the play was still not finished. ఒకడు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇంకొకడు ఏమంటున్నాడు, తప్పు సుమా, ఇలా నేను అనలేదు, ఇది కరెక్ట్ కాదు అని సంజయ్షి చెప్పుకునేది 2 అలోబా చేస్తున్నాడు. వెన్ అలోబా వెంట్ అండ్ టుక్ హిస్ సీట్, ఇలా చెప్పేసి మళ్ళీ అలోబా వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. ద వెస్టర్న్ పిలిగ్రిమ్ హూ వాజ్ డ్రెస్డ్ యాజ్ అలోబా సెడ్ టు ది ఆడియన్స్. అప్పుడు ఆ అలోబా వేషంలో ఉన్న అమ్మాయి ఇలాగండి, what you saw just now was also a part of the play. We trained Aloba to do that. చూసారా ఎంత రక్త గట్టించామో, అలోబాకు కూడా మేము ఇలా నేర్పాము, ఇలాగ నువ్వు డైలాగ్ చెప్పాలి, ఎంత బాగా చెప్పాడు. ఎవ్రీవన్ బర్స్ట్ అవుట్ లాఫింగ్ అగైన్. అప్పుడు అందరూ మళ్ళీ విరగబడి నవ్వారు. మణి ఆల్సో కమెంటెడ్ that it was the most hilarious play she ever saw, something that Baba would have really enjoyed. అప్పుడు మణి అందు నా జీవితంలో ఎంత నవ్వు తెప్పించి అడిగిన నేను ఎప్పుడు చూడలేదు, బాబా కనుక ఇప్పుడు చూసుంటే ఆయన ఎంత ఆనందపడేవాడు అని ఆవిడ చెప్పింది.
The natural spontaneous blunders that would happen while performing the play would make Baba laugh heartily. బాబా ఎదురుగా చాలాసార్లు నాటకం వేసేవారు. మీసాలు ఊడి పడిపోతేనో ఈ విగ్గు ఊడి పడిపోతే దానికి విరగబడి బాబా నవ్వేవారు. మిగిలిన హాస్యం కంటే ఇలా అప్పుడప్పుడు జరిగే తప్పుల వల్ల బాబాకు ఎక్కువ వినోదం కలుగుతూ ఉండేది. The Western pilgrim then asked permission to finish off the rest of the play and proceeded to do so by imitating some of the other features of Aloba. బాగుంది కదా, మీరు పర్మిషన్ ఇస్తే మరికొన్ని అలోబా ఇమిటేషన్ చేస్తాను అని ఆవిడ కొనసాగించి, such as standing behind the pilgrim and startling the pilgrim with a big mew which he did better than a cat. ఒక పిల్లిలాగా మ్యావ్ అనేవారట వెనకాల నుంచోని. She ended by blowing the whistle, which Aloba always carried around his neck, saying, "Board the bus, it is time to leave." మీరు ఆ రోజుల్లో గనక గుర్తుంటే అలోబా ఎప్పుడు ఈ ట్రస్ట్ బస్సులు వస్తాయి కదండి, ఆ మేరాజాద్ వచ్చినప్పుడు ఫస్ట్ అనౌన్స్మెంట్ చేయించేవాడు. అప్ టు 12:30 మీరు ఎక్కడికైనా తిరగచ్చు, కొండ మీకు వెళ్ళొచ్చు, బాబా రూమ్కి వెళ్ళొచ్చు, బ్లూ బస్ క్యారవాన్కి వెళ్ళొచ్చు, ఇవన్నీ చూడొచ్చు. బట్ 12:30 యూ షుడ్ బి రెడీ అని చేసేవారు. 12:30 కరెక్ట్గా ఈయన విజిల్ వేసుకొని ఈ అనౌన్స్మెంట్ చేసేవాడు. చివరిలో ఆ అనౌన్స్మెంట్ కూడా ఆ అమ్మాయి చేసింది, విజిల్ వేసుకొని. ఏమిటి అనౌన్స్మెంటు? బస్ ఎక్కండి, మేరాబాద్ వెళ్ళిపోయేటువంటి టైం వచ్చింది అని ఆ విజిల్ వేసి చెప్పేవాడు. దాంతో ఆ రోజు ఆవిడ ప్రదర్శన ఆపింది. అలోబా వాజ్ వెరీ చైల్డ్ లైక్ ఇన్ హిజ్ వేస్ యాజ్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద అబవ్ ఇన్సిడెంట్. అది అలాగా ఒక చిన్నపిల్లాడు ఎలా చేస్తాడో అలాగే అంత పసివాడిగా ఉంటూ ఉండేవాడు అలోబా. ఇఫ్ అలోబా సెడ్ సంథింగ్ అండ్ యూ డిడ్ నాట్ అగ్రీ విత్ హిమ్, అలోబా లైక్ ఎ చైల్డ్ వుడ్ గో ఆన్ ఎండ్లెస్లీ ఆర్గ్యూయింగ్ విత్ యూ. అండ్ ఇఫ్ యూ స్టిల్ డిడ్ నాట్ అగ్రీ విత్ హిమ్ లైక్ ఎ చైల్డ్, హీ వుడ్ త్రో టాంట్రమ్స్ టు షట్ యూ అప్. ఒక కుర్రాడు చూడండి, వాడు చెప్పింది వినకపోతే వాడు ఊరుకోడు, మారాం చేస్తూ ఉంటాడు. అలాగే మారాం చేసేవాడు అలోబా. చచ్చినట్టు ఒప్పుకుని తీరవలసిందే ఆయన ఏం చెప్తే అది. It was an amazing contrast to watch such great spiritual personalities have such childlike qualities. అంత ఆధ్యాత్మికంగా మహోన్నత శిఖరాలకు చేరిపోయిన ఆ మండలి వాళ్ళు అంత పసివాడిగా వాళ్ళు ప్రవర్తించడం చాలా వింతగా ఉండేది. దే వుడ్ కంప్లైన్ లైక్ ఏ చైల్డ్, చిన్న పిల్లవాడిలాగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఆర్గ్యూ లైక్ ఏ చైల్డ్, పసిపిల్లవాడిలాగే వాదించేవారు. లైక్ ఏ చైల్డ్ ఎక్స్ప్రెస్ జాయ్ ఇన్ స్మాల్ థింగ్, చిన్న చిన్న విషయాల్లో ఎంతో సంబరపడిపోయేవారు చిన్నపిల్లవాడిలాగా. ఉదాహరణకు గుస్తాజీకి వాచి ప్రజెంట్ చేశారు ఒక టూర్లో. అది ఎవ్వరూ చూడకుండా అది బాబాకి చూపించాడు. ఒకసారి తలుపులన్నీ వేసేసి కిటికీ తలుపులు కూడా వేసి, బాబా ఎవడన్నా చూస్తే రిస్క్, ఇది చాలా కాస్ట్లీ వాచ్, నీకు చూపెట్టడం కోసం తెచ్చాను జాగ్రత్తగా, తలుపులన్నీ వేసాడు, చూపించు మళ్ళీ ఎవడో వచ్చేస్తాడని వారు బాబా. దాన్ని జాగ్రత్తగా తీసి చూపెడితే అన్నీ చెప్పేవాడు. ఇది హ్యాండ్స్, ఇది ఏమో హ్యాండ్ ముళ్ళు, ఇదేమో మినిట్స్ ముళ్ళు, ఇదేమో సెకండ్స్ ముళ్ళు. ఓహో నిజంగా ఎంత బాగుంది బాబా కూడా. అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు. ఇది స్టాప్ బాబా చేతికి పెట్టి చూపించేవాడు, చూడు నీకు ఎంత బాగుందో, చాలా బాగుంది. అంటే అంత జైంట్గా ఉన్నవాడు కూడా అంత పసివాడిలాగా దాన్ని మళ్ళీ దాచేవాడు. ఎక్కడ అతను చనిపోయిన తర్వాత ఆ వాచి దొరికింది ఇరిచి చెప్తాడు, ఆ షూలో దాచుకున్నాడు దాన్ని, ఎవరో పట్టుకుపోతారేమో. అది అంత ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు కూడా అంత పసివాళ్ళుగా ఉండేవారు. అందుకే బాబా ఏం చెప్పారు, యూ షుడ్ బికమ్ చైల్డ్లీ టు బీ క్లోజ్ టు గాడ్. భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలంటే పసివాడిగా అయిపోవాలి.